ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా డబుల్ ధమాకా. మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరూ కూడా మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. మీకు రావాల్సిన అన్నదాత సుఖీభవ దీనికి సంబంధించిన డబ్బులు, పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు, ఈ రెండింటిపైన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ డబ్బులు మీకు రావాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏమేమి ఉండాలి, అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా 20,000 అనేది ఏప్రిల్ నెలలో మనకైతే ఖాతాలో అయితే జమ అవుతాయి. అయితే ఈ వీడియోలో మనకు ఈ డబ్బులు పడటానికి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏమేం కావాలి, డాక్యుమెంట్స్, ఎన్ని ఎకరాలు అయి ఉండాలి, కౌలు రైతులకి ఇస్తారా లేదా మామూలు రైతులకే ఇస్తారా లేదా ఇద్దరికీ కూడా ఇస్తారా, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి ఎవరికి పడతాయి ఎవరికి పడవు అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకి కూడా గత ప్రభుత్వం అంటే మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి రైతుకు కూడా మనకు 13,500 అనేది రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉండేవి. అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,500, కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000, మొత్తంగా కలుపుకుంటే 13,500 అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉండేవి. మనకైతే ఈ 7,500 అనేది ఒకేసారి పడుతూ ఉండేవి. 6,000 రూపాయలు మాత్రం, అంటే కేంద్ర ప్రభుత్వం అయితే సంవత్సరానికి 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అప్పట్లో మనకైతే ఈ రైతులకు సంబంధించి రైతు భరోసాగా పిఎం కిసాన్కి డబ్బులు పడుతూ ఉండేది. మనకు కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఎన్నికలకు ముందే ప్రతి ఒక్కరికి కూడా రైతులకి 20,000 అనేది అన్నదాత సుఖీభవ అని చెప్పేసి కొత్త పథకాన్ని తీసుకురావటం జరిగింది. దీన్ని ఎన్నికలకు ముందే మేము మా పార్టీ గెలిస్తే తర్వాత రైతుల ఖాతాల్లోకి 20,000 రూపాయలు అనేది వేస్తామని చెప్పారు. అయితే ఈ డబ్బులు మనకు పడాలి అంటే విధి విధానాలు ఏమి ఉండాలి, అర్హతలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫస్ట్ అర్హత ఏంటంటే ఖచ్చితంగా రైతు అనేది వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళవి మాత్రమే ఉండాలి. కనీసం 1 ఎకరా భూమి అయినా కలిగి ఉండాలి. 1 ఎకరా అయినా భూమి ఉంటేనే మీకు ఈ డబ్బులు మీకైతే పడతాయి. అలాగే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులైతే పడతాయి. అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే డబ్బులైతే పడవు. అలాగే మీ భూమికి సంబంధించి పట్టాలకి వెబ్ ల్యాండింగ్ అనేది చేయించి ఉండాలి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పొలానికి సంబంధించిన పట్టాకి ఆధార్ లింక్ అయి ఉండాలి, అలానే బ్యాంకుకి కూడా, అంటే ఈ మూడింటికి లింక్ అయి ఉండాలి. ఈ వెబ్ ల్యాండింగ్ అనేది జరిగితేనే మీకు ఆ డబ్బులు అనేది పడతాయి. అలాగే మీకు ఈకేవైసీ తప్పకుండా అయి ఉండాలి. ఈకేవైసీ అయితేనే మీకు డబ్బులు అయితే తప్పకుండా పడతాయి. మీకు ఆల్రెడీ గత ప్రభుత్వంలో మీకైతే డబ్బులు పడితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా పడతాయి. మీరు కొత్తగా ఎవరైనా అప్లై చేసిన వాళ్ళైతే మాత్రం వెబ్ ల్యాండింగ్ చేయించండి, ఈకేవైసీ చేయించండి. అలాగే మీ దగ్గర బీపీఎల్ కార్డ్ అనేది ఉండాలి. బీపీఎల్ కార్డ్ అంటే తెల్ల రేషన్ కార్డు, అంటే దారిద్ర్య దిగువరేఖ అన్నమాట. ఉన్నవారు అంటే సంపద అనేది తక్కువగా ఉన్నవారు, మరీ ఎక్కువగా ఉన్నవాళ్ళు కాకుండా తక్కువగా ఉన్నవాళ్ళు. ఈ బీపీఎల్ కార్డు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు అయితే పడతాయి. రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా డబ్బులు ఎవరికైతే పడుతున్నాయో వాళ్ళందరూ కూడా మీరు కొత్తగా ఏమీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అక్కడ కేంద్రం దగ్గరికి వెళ్ళి మీ పట్టా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కము,
మీ బ్యాంక్ బుక్ ఇవన్నీ తీసుకెళ్తే వెబ్ ల్యాండింగ్ చేసి అక్కడ అన్నీ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. అలా వెబ్ ల్యాండింగ్ చేసిన తర్వాత మీరు ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత డబ్బులన్నీ కూడా మీకు పడిపోతాయి. ఇవి వచ్చేసి మనకు కేవలం మామూలు రైతుల గురించి అయితే చెప్పాను. అలాగే కౌలు రైతుల సంగతి ఏంటి అని చూసుకున్నట్లయితే కౌలు రైతులైనా కూడా కౌలు రైతులు చాలామంది కౌలు చేసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడతాయి. అలాంటి వాళ్ళు గత ప్రభుత్వంలో డబ్బులు పడిపోయినా సరే ఇప్పుడు మీకు డబ్బులు పడాలి అంటే కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ దీనికి సంబంధించి డబ్బులు కూడా పడాలి అంటే సిసిఆర్సి కార్డు అనేది మీరైతే చేయించుకోవాలి. ఈ సిసిఆర్సి కార్డు అనేది మీకు మీ మండలాల్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరి దగ్గర అయితే మీరు కౌలు తీసుకున్నారో మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. అక్కడ క్యాస్ట్ కూడా సర్టిఫికేట్, ఇన్కమ్ ఇవన్నీ తీసుకెళ్ళి కౌలు చేస్తున్నాము, మాకు సిసిఆర్సి కార్డు అనేది కావాలని చెప్పేసి అక్కడైతే మీరు చెప్పండి. అలా చెప్పటం వల్ల అయితే మీకు అప్లై చేసిన ఒక నెలకి ఆ సిసిఆర్సి కార్డు అనేది మీకు వస్తుంది. అలా అది వచ్చిన తర్వాత మీరు సిసిఆర్సి కార్డు అనేది రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడైతే ఇవ్వాలి. ఆ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీకు కౌలు ఇచ్చిన రైతు ఉంటారు కదా, ఆయన రేషన్ కార్డు, ఆయన ఆధార్ కార్డు అవన్నీ కూడా ఇచ్చేయాలి. కొంతమంది ఎలా ఉంటారంటే కౌలుకి ఇచ్చిన రైతుకి డబ్బులు వస్తున్నాయి, మా పొలం కూడా వాళ్ళకి వెళ్ళిపోయిద్దామని భయపడతారు. భయపడాల్సిన అవసరం ఏం లేదండి, డబ్బులు మాత్రమే వస్తాయి, మీ పొలం మీకానే ఉంటుంది. మీకు అంతగా అనుమానం ఉండి భయంగా ఉంటే ఒక పేపర్ మీద మేము ఇది కేవలం కౌలుకే ఇచ్చాము, పొలం అయితే మాదే అని రాసేసి సంతకం పెట్టించుకోవచ్చు. ఎవరైతే కౌలు ఇస్తున్నారో రైతులు, అసలు రైతు, ఆ రైతు ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. అప్పుడు మీరు అన్నీ కూడా వెళ్ళి రైతు భరోసా కేంద్రాల్లో ఇస్తే వెబ్ ల్యాండింగ్ కూడా చేయించుకుంటే మీకు ఈ డబ్బులు అయితే పడతాయి. ఇది మామూలుగా గత ప్రభుత్వంలో ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకైతే అవసరం లేదు. కొత్తగా ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళకైతే ఆల్రెడీ కౌలు రైతులు ఉంటారు కదా, ఇదన్నమాట. ఈ నెలలో మనకైతే అప్లికేషన్ అనేది రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే ఇస్తారు. అలాగే మనకు వచ్చే నెల నుంచి డబ్బులు అయితే పడతాయి. 22,000 రూపాయలు అయితే పడతాయి అని చెప్పాను కదా, 14,000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పడతాయి. మిగతా 8,000 రూపాయలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం. మామూలుగా అయితే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు 3 విడతల్లో వేసేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 8,000 రూపాయలు, మొత్తం కలుపుకొని 22,000 రూపాయలు రేపటి నెలలో మీకైతే బ్యాంక్ ఖాతాలో పడతాయి. ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.